అయితే ఒకసారికి చూడండి, ఈ వార్త చూడండి. వీళ్ళని ఏమందాం మనం? ఇలా యూరియా కోసమేమో రైతులు కాగితాలు పెట్టుకొని పాస్బుక్ జిరాక్సులు పెట్టుకొని వండుకుందాడ ఏం చేయనో తెలియక. ఇడనేమో ఏం దయగ్గి గతి నాకు అర్థమైతలేదు. ఈ చెప్పులు పెట్టుడేంది, రాళ్ళు పెట్టుడేంది, కాగితాలు పెట్టుడేంది, తువ్వాలాలు పెట్టుడేంది. లాస్ట్ కు రాను మీరు మా ఏమంటారు కదా, ఉన్న గోషి కూడా వీకేసేటట్టే ఉన్నారు. కాంగ్రెస్ నమ్ముకుంటే ఇదొకటే కాదు, ఏది ఇచ్చినట్లేరు. ఇక ఓటోటోటోటి అన్ని పోయేటట్టే ఉన్నాయి. అన్ని మళ్ళీ పాత కథ కట్టేటట్టు ఉంది ఈ పరిస్థితి. చూడు, గీ రైతులను గిట్లా కూర్చోబెట్టి యూరియా కోసం ఏం తిప్పాలి, ఏం పుణ్యానికి ఇస్తుర్రా? సబ్సిడీ మీద ఇస్తుర్రు, అంతే కదా. మళ్ళా ఈ దొంగలు చేసే ప్రయత్నం ఏంటిది తెలుసా? ఇక్కడ సప్లై చేయకుండా కొంతమంది కాంట్రాక్టర్లు కుమ్ముక్కయ్యి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారట, ఈ యూరియాని బ్లాక్ మార్కెట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ దొరకని రైతు ఏం చేస్తాడు? పోయి ఫర్టిలైజర్ షాప్లో కొంటాడు. ఫర్టిలైజర్ షాప్లో ఏం ధర ఉంటుంది మనందరికీ ఎరక. అంటే ఇక్కడ అమ్మకుండా ప్రైవేటు దళారుల దగ్గర అమ్మిపిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిన్న కేటీఆర్ కూడా మొత్తుకున్నాడు. అదే జరుగుతుంది ఇలా. ఇక్కడ చూడండి, ఇంకా ఈ యూరియా తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఇక ఎవడు రాయడు, వేరే పత్రికలు రాయి. ఇక ఉంటుంది, ఇక ఉంటే నమస్తే తెలంగాణలో ఉంటుంది. చూడరు, ఇక యూరియా కొరత రాష్ట్రాన్ని వణికిస్తున్నది. ఏమి యూరియా కొరతనే? రైతులకి మీరు ఏమి ఇస్తుర్రా? పోనీ యూరియా ఎవడన్నా బుక్కేదు నాదా? యూరియా ఎవడన్నా తింటాడు? లక్షల టన్నులు వాడకంలోకి వస్తుంది అంటే ఏంది? వ్యవసాయంకే కదా, దాన్ని అయితే వేరే రకంగా ఉపయోగించారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి అందించాల్సినంత అందించాలి కదా. నీళ్ళు ఇచ్చుడు చేత కాదు, కరెంట్ ఇచ్చుడు ఆయనతో రాదు. కనీసం ఈ యూరియాని ఇర్రా, రుణమాఫీ చేయలేరు, సగం విడిచిపెట్టిర్రు, రైతు భరోసా బొందబెట్టిర్రు. కనీసం యూరియా రైతులు పైసలు కట్టి తీసుకునేది ఏందో ఈ కథ. మరి ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు అయిపోయాయి. ఇలా ఆ యూరియా కూడా అందించకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవడేం చేస్తుండు? గుడిగాడ పనులు తోముతారు వీళ్ళంతా. ఫేకుడు ముచ్చట్లు మత్తు చెప్తారు కదా బయటకు వచ్చి. మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం, రైతులను రాజు చేసినాం, రైతు పెరగన్నం తిని అరుగు మీద వండొచ్చి ఏం పని ఉండదు ఆయనకు అని చెప్పారు. మరి ఏమైంది? అలా తీసుకొచ్చి మళ్ళీ నడివి బజార్లో కూర్చోబెట్టిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రైతులకైతే ఈ గోస తప్పలేదా? నేను చెప్పేది ఇదే, రైతుల మీద ప్రేమ లేని ప్రభుత్వాలు వస్తే మనం గిట్లనే ఉంటాం. ఇదే మన జీవితం అవుతుంది. నాకు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ మీద పెద్దగా వ్యతిరేకత లేకుండే. నాకు ఏ పార్టీ అయినా ఒకటే, ఒక జర్నలిస్ట్గా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మాకు కామన్ ఉంటుంది. మంచి చేసిన గురించి మంచి చెప్తాం, చెడు చేసిన గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాం. వీళ్ళు మొదటి నుంచే బొంద పెట్టుకుంటూ వచ్చారు కదా. రైతుల విషయంలో రుణమాఫీ, రైతు బంధు ఓటోటి తక్కువ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. రైతులకు ఉన్నటువంటి కోపం అది, నా ఒక్కరి కోపం కాదు అది. రేపు పొద్దుగల రైతులంతా కలిసి కాంగ్రెస్ అమ్మా సోనియమ్మ నువ్వు లేకపోతే మేము బతకలేము, నిజంగా నువ్వే గొప్పదానివి, రాహుల్ అన్నా నువ్వే ప్రధానమంత్రి కావాలి, రేవంత్ అన్నా నిన్ను మించినోడు లేడు, రైతులకు మీలకే చేసినోడు లేడని రైతులు అంటుంటే నేను రివర్స్ అంటే నేను పిచ్చోన్ని, నాకేం అక్కర, ప్రజలు ఏమంటారు అనేది చెప్పాలి. ఇప్పుడు ప్రజలకి రైతులు రోడ్ల మీదకి వచ్చేది కనిపిస్తలేదా? కళ్ళు కనబడతలేవా? ఎందుకోసానికి మరి? ఇక్కడ మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఇది. ఇంతమందిని గిడ నిలబెట్టిన ఈ దద్దమ్మలు సన్యాసులు యాడవన్నరాయా అంటే చూడరే, యాడవన్నరాయా అంటే దున్నపోతులు లెక్క, పందికొక్కులు లెక్క కమిషన్లకు ఎగబడి వాళ్ళ ఆస్తులు పెంచుకుంటా చూడరు ఏం చేస్తుర్రా వీళ్ళు? పెద్ద పెద్ద ప్యాలెస్లల్లా విందులు విలాసాలు నడిపిస్తా ఉన్నారు. ఇది రైతుల మాట. ఈ ఫోటో చూసినాక తిక్కలేస్తుంది వాళ్ళకి. ఏంది ఇది? మీరు ఏం చేయనీకున్నారు? మీరు ఏం చేస్తున్నారు? రైతులను రోడ్ల మీద వండబెట్టి మీరు మంచిగా పెరగన్నం తిని మీరు పరుపుల మీద వంటే రైతులు మరి పురుగన్నం తినమంటారా, లేకపోతే పత్తి మంది తాగమంటారా, ఏం చేయమంటారు చెప్పురు? పంటలు ఖరాబ్ అయిపోతాయి. టైంకి యూరియా చల్లకపోతే, మందు చల్లకపోతే, మసాలాలు చల్లకపోతే ఖరాబ్ అయిపోతాయి. దాన్ని ఎవడు కాపాడతాడు? మళ్ళా ఒక అవ్వ నిన్న ఏడుస్తుంటే మనం చూసినాం కదా, అది చూసినాక సిగ్గు రావాలి కదా. ఇక్కడ చూడరు వీళ్ళని ఏం చెప్పాలి? వీళ్ళకి ఏమన్నా సోయుందా, ఏమన్నా బాధ ఉందా? అసలు ఎంత మంచిగున్నారు చూడు. ఒకరు ఇట్లా నిండుగా అవుతుర్రు. ఇంకా రైతులేమో సన్నగా అయిపోతుండ్రు, బక్కగా అవుతుండ్రు, ఆగమైపోతారు. వీళ్ళేమో నిండుగా అవుతుర్రు. మంచిగా అధికారం వచ్చింది, పైసలు వచ్చినాయి, ప్రోటోకాల్ వచ్చింది, యాడన్నదిని ఏమైనా చేయొచ్చు, ఎట్లన్నా వండొచ్చు, అట్లా తయారైపోయారు వీళ్ళంతా. తుమ్మల నాగేశ్వరరావు ఈయనకైతే సిగ్గుందో, శరం ఉందో, లజ్జ ఉందో, ఏమన్నా ఉందో లేదో అని రైతులు బాధపడతా ఉన్నారు. ఉందా అసలు మనకేమన్నా కొంచెమన్నా? దాన్ని మినిమం కామన్ సెన్స్ అంటారు. ఆ శాఖను మనకు అప్పచెప్పినప్పుడు ఉద్ధరిస్తావని ఏదో నమ్మినప్పుడు కొట్లాడాలి. మాకు చెప్పి కొట్లాడాల్సిన పని లేదు. నువ్వు ఇండివిజువల్గా అయినా ముఖ్యమంత్రితో కొట్లాడాలి. రైతులు యూరియాకి తిప్పల పడుతున్నారు సార్, తెప్పిద్దాం సార్, కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేద్దాం, పోదామని చెప్పి తీసుకుపోవాలి. మనది నిండితే సరిపాయి, మనం మంచిగా ఉంటే సరిపాయి. రైతు బంద్ అయ్యారు, రుణమాఫీ అయ్యారు, బీమా కట్టరు, సబ్సిడీలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మీదికించి మీరు మాత్రం విందు విలాసాలలా మునిగిపోతారు. ఇదంతా కనిపిస్తలేదా? ఇవన్నీ వార్తలు కావా? యూరియా కొరతపై ఆందోళన బాట పట్టిన రైతాంగానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తోందంటూ ఇక్కడ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి. సరే, ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేస్తారు మనకు సంబంధం లేదు. ప్రయత్నం ఆలదాలు చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ కాబట్టి ప్రజల నుంచి సేమ్ మేము ఎట్లయితే ప్రజల నుంచి వస్తున్న స్పందనని చెప్పాలనో వాళ్ళు కూడా పనిచేస్తారు, చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి.
ఇంకా బీఆర్ఎస్ సప్పగున్నది, సల్లగున్నది. ప్రజలకున్న అదేమంటారు కదా ఆ ఉత్సాహం కూడా లేదు, ప్రజలకున్న ఆ నెత్తురు మరుగుతుంది ప్రజలకి, అది కూడా లేదు బీఆర్ఎస్కి. నిజంగా చెప్పాలంటే సరిపోతలేదు. అది కాదు ప్రజా ఉద్యమాలు నిర్మించే పని, అది కాదు. ఇంకా చెయ్యాలి, ఇంకా ఉధృతి పెంచాలి. ఇంతగానం ప్రజా సమస్యలు ఉంటే మనం ఎల్లెంకల వంటే నడవది. అక్కడోళ్ళు మొదలెళ్తే నడవది. రుణమాఫీ కోసానికి కూడా చక్కగా పోయి రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటా అని చెప్పిండు హరీష్ రావు. ఏమై మరి తీసుకుపోకపోతేవి రైతులని పోకపోతేవి అని చెయ్యాలి. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షాలుగా మనల్ని నమ్మి ఓట్లు వేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా వచ్చి మాట్లాడాలి, బయటకు వచ్చి. నడవది ఇంకా ఎన్ని రోజులు అట్లా దాక్కుంటే నడవది, సాటుకుంటే నడవది. ప్రజల బాధలు చూసినాకన్నా బయటకు రావాలి, మాట్లాడాలి. ఇంకెన్ని రోజులు, ఇంకా 2 ఏళ్ళు అయిపోవస్తా ఉంది. ఇంకా సంవత్సరం అయితే ఎన్నికల కోసం వస్తారు బయటకు. అట్లా కాదు నేను అనేది, మొత్తం బయటకు రావాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. మీ వెనకాల ప్రజలు ఇంతమంది వచ్చేటోళ్ళు ఉండగా మీరు ఎందుకు వెనకపోతున్నారు? చేయాలి కదా పబ్లిక్ కోసానికి. అయితే ఇక్కడ ఇగో యూరియా కోసానికి అయితే తిప్పలు తప్పుతలేవు, నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దాని మీద ఏం డిసిషన్ తీసుకుంటారో నాకు తెలుస్తలేదు. కానీ మన పక్క రాష్ట్రాలకు వస్తుంది కానీ మన రాష్ట్రానికి వస్తలేదంటే మరి ఎవరి తప్పిదమ్ము? మన సన్నాసులు ఎందుకు తెప్పేయలేకపోతా ఉన్నారని రైతులు అడుగుతా ఉన్నారు. ఇగో ఒక్కసారికి ఇది వినండి.